ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్ నుంచి విజయవాడకి, తర్వాత సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి, సికింద్రాబాద్కి వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇప్పటికే నడుస్తున్న మద్రాసు నుంచి విజయవాడకి నడుస్తున్న వందే భారత్ రైలుని భీమవరం దాకా పొడిగించబోతా ఉన్నారు. విజయవాడ నుంచి చెన్నైకి వందే భారత్ రైలు 6 గంటల 15 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫారం మీద దాదాపుగా 11 గంటల పాటు ఊరికే ఆ ప్లాట్ఫామ్ మొత్తాన్ని ట్రైన్ అక్కడ నిలిపివేయాల్సి వస్తుంది. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడాయి. ఇక భీమవరం నుంచి కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఈ వందే భారత్ని ఊరికే అక్కడ పెట్టకపోతే భీమవరానికి పొడిగించండి అని చెప్పారు. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఎందుకంటే విజయవాడ నుంచి చెన్నైకి మంచి ట్రాఫిక్ ఉంది, వందే భారత్ మొత్తం ఫుల్ అయిపోతా ఉంది. భీమవరం నుంచి కూడా మద్రాసు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి భీమవరం గుడివాడ మీదుగా రాబోయే కొద్ది రోజుల్లో వందే భారత్ రైలుని నడపడానికి కేంద్ర రైల్వే శాఖ సిద్ధమవుతా ఉంది. ఒకసారి ట్రయల్ రన్ వేసి ఆ ప్రాంతంలో ఏదైనా అడ్డంకులు ఉన్నాయా, ఆ ప్రాంతంలో ఎంత స్పీడ్తో వెళ్ళడానికి అవకాశం ఉందో అనేవి పరిశీలించుకుంటున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే భీమవరం ప్రజలకి గుడ్ న్యూస్ రాబోతా ఉంది. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.